అవసరం, ఆధిపత్యం, యుద్ధాలు జరిగేది ఈ రెండింటి కోసమే. చరిత్ర పేజీలు తిరిగేస్తే కనిపించేవి ఇలాంటి యుద్ధాలే. ఇరాన్ మీద అమెరికా మాత్రం అహంకార యుద్ధం చేస్తోంది. కట్ చేస్తే సీన్ రివర్స్. ఇరాన్ దెబ్బకు అమెరికా అతలాకుతలమవుతోంది. పేరుకే అగ్రరాజ్యం, ప్రతి ప్లాను ఫెయిలే. వెనుజువెలా తరహాలో ఈజీగా మడతెట్టేయొచ్చు అనుకున్న అమెరికాతో చుక్కలకు స్పెల్లింగ్ రాయిస్తోంది ఇరాన్. యుద్ధం మొదలైనప్పటి నుంచి అగ్రరాజ్యానికి అన్నీ ఎదురుదెబ్బలే. ఏంటవి? ఎందుకిలా జరుగుతోంది? టేక్ ఏ లుక్. తప్పిన అంచనాలు, తప్పని కష్టాలు. ఇరాన్తో యుద్ధంలో అన్ని ఎదురు దెబ్బలే. సైనిక నష్టం, ఆర్థిక నష్టం, స్నేహం దూరం. ట్రంప్ ముందుకెళ్లలేక వెనక్కి తగ్గలేక ఇరాన్లో వెనుజువెలా తరహా ప్లాన్ రివర్స్. అమెరికాకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి? పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతకు మించి అనిపిస్తోంది. ఇరాన్ను ఇట్టే దారిలోకి తెచ్చుకోవచ్చని లెక్కలేసుకున్న అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో వార్ స్టార్ట్ చేసింది. వారం రోజుల్లో ఇరాన్ను గుప్పిట్లోకి తీసుకోవచ్చని ఏవేవో ప్లాన్ చేసింది. కట్ చేస్తే సీన్ రివర్స్. అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. నాయకుడు పోయినా, నాయకత్వంలో లుకలుకలు కనిపించినా తగ్గేదేలే అనే రేంజ్లో అమెరికాను ధీటుగా ఎదుర్కొంటోంది ఇరాన్. అగ్రరాజ్యం అనుకున్న లక్ష్యం ఏదీ నెరవేరడం లేదు. ప్లాన్ ఏదీ వర్కౌట్ కావడం లేదు. దీంతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ దేశానికి అన్నీ ఎదురు దెబ్బలే. సైనిక పరంగా, ఆర్థికంగా అమెరికాకు భారీ నష్టం వాటిల్లుతోంది. వెనుజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తర్వాత అంతే ఈజీగా ఇరాన్లోనూ ఆపరేషన్ చేపట్టొచ్చు అనుకున్న అమెరికాకు వరుస పరిణామాలతో మైండ్ బ్లాంక్ అవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి అమెరికా యుద్ధం ప్రకటించడం వెనుక ప్రధాన లక్ష్యం ఇరాన్లో నాయకత్వ మార్పు. అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీ నెజాద్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అమెరికా, ఇజ్రాయిల్ ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. వెనుజువెలా తరహాలో ఇరాన్లో నాయకత్వ మార్పు చేయాలని వ్యూహాలు రచించింది. ఇరాన్ నాయకత్వంతో అహ్మదీ నెజాద్కి ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆ రెండు దేశాలు భావించాయి. నెజాద్ కూడా ఇజ్రాయిల్పై తీవ్ర వ్యతిరేకతతో ఉండేవారు. 2005 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. ఖమేనీ నాయకత్వంతో విభేదాలతో గృహ నిర్బంధంలో ఉండిపోయారు. ఈ విభేదాలను ఉపయోగించుకోవాలని చూసిన అమెరికా ఆయనతో సంప్రదింపులు జరిపింది. యుద్ధం ఇంకొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది అనగా ఆయన హంగరీ, గ్వాటమాలాలో పర్యటించినట్లు ప్రచారం జరిగింది. ఆ రెండు దేశాలు కూడా ఇజ్రాయిల్కి చాలా దగ్గర. యుద్ధం స్టార్ట్ అయిన రోజే నెజాద్ను విడిపించేందుకు అమెరికా, ఇజ్రాయిల్ ఆయన ఇంటిపై దాడి చేశాయి. అప్పటి నుంచి నెజాద్ బయట కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇలా నెజాద్ను ముందు పెట్టి ఇరాన్ను గుప్పిట్లోకి తీసుకుందామనుకున్న అమెరికా ప్లాన్ బెడిసి కొట్టింది. ఇది ఆ దేశానికి తగిలిన మొదటి ఎదురు దెబ్బ. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికాకు జరిగిన రెండో ప్రధాన దెబ్బ మిలిటరీ నష్టం. 15 మంది అమెరికా సైనికులు చనిపోగా వందలాది మందికి గాయాలయ్యాయి. ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో F-15, A-10, C-130, బ్లాక్ హక్, MQ-9 డ్రోన్లు, AWACS లాంటి 39 విమానాలను అమెరికా కోల్పోయింది. చాలా జెట్లు ధ్వంసం అయిన పరిస్థితి. మరమ్మతులు, కొత్త విమానాల కొనుగోలు ఖర్చులు కలిపి మొత్తం ఖర్చు 29 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరిందని లెక్కలు చెప్తున్నాయి. వీటితో పాటు థాడ్, పేట్రియాట్ లాంటి రాడార్ సిస్టమ్స్ కూడా ధ్వంసమయ్యాయి. ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన దాడులతో అమెరికా మిలిటరీ బేసులు ధ్వంసమయ్యాయి. ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్ యుద్ధంతో అమెరికా మీద ఆర్థిక భారం భారీగా కనిపిస్తోంది. వార్ స్టార్ట్ చేసిన మొదటి 100 గంటల్లో $3.7 బిలియన్ నష్టం వాటిల్లింది. ఓవరాల్ గా యుద్ధం కోసం అమెరికా రక్షణ శాఖ $33 బిలియన్ ఖర్చు చేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. మిలిటరీ పరంగా, ఆర్థికంగానే కాదు, ఇరాన్ యుద్ధంలో స్ట్రాటజిక్ గా
రాజకీయంగానూ అమెరికాకు ఎదురు దెబ్బలే మిగిలాయి. ఎపిక్ ఫ్యూరీలో భాగంగా మొదటి రోజు దాడుల్లోనే సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయినా ఇరాన్లో నాయకత్వ మార్పు విషయంలో అమెరికా సక్సెస్ కాలేకపోయింది. ముజ్తబా ఖమేనీ ఇప్పుడు ఆ దేశాన్ని నడిపిస్తున్నారు. ఇక సుప్రీం లీడర్ మరణం తర్వాత పాలనా పగ్గాలు ఒక రకంగా ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఏ విషయంలో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తున్న ఆ సైన్యం అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. అమెరికా ఎన్ని దాడులు చేసినా ఇరాన్ బలం తగ్గినట్లు ఏమాత్రం అనిపించడం లేదు. నాయకత్వ మార్పు రాకపోగా ఇరాన్ ఫ్రాక్సీలను కంట్రోల్ చేయడంలో అమెరికా ఫెయిల్ అయింది. హిజ్బుల్లా, హౌతీల్లాంటివి ఇప్పటికీ యాక్టివ్ గానే ఉన్నాయి. ఇకటు అమెరికా దాడులకు ముందు ఇరాన్లో భారీగా నిరసనలు కనిపించాయి. నాయకత్వ మార్పు కోరుతూ ఇరాన్ భగ్గుమంది. అయితే యుద్ధం మొదలు పెడితే జనం నుంచి సపోర్టు ఉంటుందని అమెరికా భావించగా అలాంటి పరిస్థితే కనిపించలేదు. ఇది అగ్రరాజ్యానికి అతిపెద్ద ఎదురుదెబ్బ. ఇక హర్మోజ్ విషయంలోనూ ఇంతే. ఇంత యుద్ధం చేసి జలసంధిపై పట్టు సాధించలేకపోవడం కాదు కదా, తెరిపించే పరిస్థితిలో అమెరికా కనిపించడం లేదు. ఓపెన్ చేయించేందుకు మిగతా దేశాల సాయం అడుగుతున్న పరిస్థితి. ఇజ్రాయిల్ మాటలు విని ఏకపక్షంగా ఇరాన్పై దాడి మొదలుపెట్టిన అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు దాన్ని ఎలా ముగించాలో తెలియటం లేదు. ఇప్పటికే ఈ యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్న అమెరికా ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియక విలవిలలాడుతోంది. యుద్ధం నుంచి బయటపడేందుకు రోజుకో దారి వెతుకుతున్న అధ్యక్షుడు ట్రంప్ తన డిమాండ్లను కూడా వదిలేస్తున్నట్లు కనిపించారు ఓ దశలో. గల్ఫ్ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ట్రంప్ మరింత టార్గెట్ అవుతున్నాడు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ప్రపంచం మొత్తం మీద కనిపిస్తోంది. హర్మూజ్ క్లోజ్ కావడం, క్రూడ్ ఆయిల్ రవాణా ఆగిపోవడంతో చమురు సంక్షోభంతో దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. ఇవన్నీ అమెరికా మీద ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఇక ఇరాన్తో యుద్ధం రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ ట్రంప్కు ఎదురుదెబ్బలు కనిపిస్తున్నాయి. సొంత దేశం నుంచి, సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ట్రంప్ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి? రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులే. అన్ని రకాలుగా టార్గెట్ అవుతున్న ట్రంప్ ఇరాన్ యుద్ధంతో అమెరికాపై లక్షల కోట్ల భారం. యుద్ధం ఎఫెక్ట్ ట్రంప్కు సొంత పార్టీ నేతల హ్యాండ్. ఏం జరుగుతోంది? ట్రంప్ ముందున్న మార్గమేంటి? అమెరికా ఇరాన్ యుద్ధం, సుదీర్ఘ సైనిక ఘర్షణలు వరల్డ్ వైడ్ గా ఆందోళన క్రియేట్ చేస్తున్నాయి. ఈ వార్తో అమెరికాకు మొత్తం $1 ట్రిలియన్ అంటే మన కరెన్సీలో 96 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పై జరుగుతున్న సైనిక చర్యల కోసం ఇప్పటి వరకు అధికారికంగా $29 బిలియన్ ఖర్చు చేసింది అమెరికా. అయితే ఇది తక్కువ చేసి చూపించడమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం స్వల్పకాలిక రక్షణ కార్యకలాపాల కోసమే రోజుకు సుమారు $2 బిలియన్ అమెరికా ముందస్తుగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రక్షణ పరికరాల మరమ్మతులు, క్షిపణుల నిల్వలు క్షీణించడం, దాడులతో దెబ్బతిన్న సైనిక స్థావరాల పునర్నిర్మాణ వ్యయం బడ్జెట్పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఘర్షణల ప్రారంభంలో కేవలం మొదటి 4 రోజుల్లోనే అమెరికా ప్రయోగించిన అత్యంత ఖరీదైన పేట్రియాట్ క్షిపణుల సంఖ్య గత 4 ఏళ్లలో యుక్రెయిన్కు సరఫరా చేసిన మొత్తం క్షిపణుల కంటే ఎక్కువ. అంటే ఏ రేంజ్లో ఆర్థిక భారం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్తో యుద్ధం ప్రభావం అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేరుగా అమెరికా జనాల జేబులకు చిల్లు పెడుతోంది. ఇరాన్తో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కోసం ఆ దేశస్థులు ఇప్పటి వరకు అదనంగా దాదాపు $40 బిలియన్ అంటే దాదాపు 3,80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సర్వేలు చెప్తున్నాయి. ఈ సంక్షోభం కారణంగా అమెరికాలోని ప్రతి ఇంటిపై $316 అదనపు భారం పడింది. అక్కడ పెట్రోల్ ధర ఇప్పటి వరకు 51%, డీజిల్ ధర ఏకంగా 54% పెరిగింది. దేశీయంగా ఇంధన ధరల మంట ఒకవైపు టెన్షన్ పెడుతూ ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి.
ఉద్రిక్తతలు పీక్స్ కి చేరిన టైంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఒకే రోజులో ఏకంగా $1 ట్రిలియన్ పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. రక్షణ వ్యయం ఈ స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో అమెరికా పన్ను చెల్లింపుదారులపై విపరీతమైన భారం పడడంతో పాటు దేశీయ ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. యుద్ధం ఎఫెక్టుతో బతుకులు భారం కావడంతో ట్రంప్పై అమెరికన్లు భగ్గుమంటున్నారు. ఇకటు యుద్ధ క్షేత్రంలో మోహరించిన వేలాది మంది సైనికులకు భవిష్యత్తులో అందించాల్సిన దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ, వైకల్య బీమా పరిహారాల భారం రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఖజానాపై మరింత భారంగా మారనుంది. ఓవరాల్ గా ఇప్పటికిప్పుడు నష్టాలు లెక్కేస్తే 40 నుంచి $50 బిలియన్ కనిపిస్తున్నా దీర్ఘకాలిక సైనిక విస్తరణ ప్రక్రియ కోసం ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దెబ్బతిన్న మౌలిక వసతులను బాగు చేయడానికి, ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి రక్షణ రంగానికి చెందిన దిగ్గజ ప్రైవేట్ సంస్థలతో అమెరికా భారీ కాంట్రాక్టులు కుదుర్చుకోవాల్సి వస్తోంది. ఈ యుద్ధ వ్యయం, మార్కెట్ అస్థిరత ఇలాగే కొనసాగితే అమెరికా సాధించిన ఆర్థిక పురోగతి తీవ్రంగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సొంత దేశ జనాల నుంచే కాదు, సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్కు షాకులు తగులుతున్నాయి. ఇరాన్పై దాడులకు దిగిన ట్రంప్పై సొంత పార్టీలో రగులుతున్న అసంతృప్తి తొలిసారిగా సెనెట్లో బయటపడింది. ట్రంప్ యుద్ధ చర్యలను కట్టడి చేసే వార్ పవర్స్ తీర్మానానికి అనుకూలంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 4 సెనేటర్లు ఓటు వేశారు. సభలో క్రాస్ ఓటింగ్ జరగడం అధికార పార్టీలో అసంతృప్తికి అద్దం పడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా అటు సొంత పార్టీ, ఇటు సొంత జనాలు ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆగ్రహంతో ఉన్నారు. ఇకటు యుద్ధం కారణంగా అమెరికాకు తగులుతున్న దెబ్బలు అన్ని ఇన్ని కావు. గల్ఫ్ లో మిత్ర దేశాలు అసంతృప్తితో కనిపిస్తూ ఉంటే నాటో దేశాలైతే పూర్తిగా దూరంగా జరిగిన పరిస్థితి. దీంతో యుద్ధాన్ని ఎలాగైనా ఆపేందుకు ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అటు ఇరాన్ మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది? మిడిల్ ఈస్ట్ వార్ ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.